హలో అండి. ఏదైనా స్పెషల్ తినాలనిపిస్తుంది అంటే సరే బగారా ఇంకా మటన్ చేస్తానని చెప్పాననమాట. ఎలాగో ఇవి చేస్తున్నాను కదా, దీనికి తోటి స్వీట్ కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పి గులాబ్ జామున్ చేశాను. సో దానికి కావాల్సిన పిండి ముందే పాలతో తడిపి పక్కన పెట్టేసుకున్నాను. కొద్దిసేపు నానిన తర్వాత నెయ్యితో లడ్డూలాగా అంటే చిన్న చిన్న బాల్స్ లాగా కట్టి పక్కన పెట్టేసుకున్నాను. సరే ఇంకా బగారా ఇంకా మటన్కి కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇంకా బగారాలో కావాల్సిన బియ్యం కూడా ముందే కడిగేసి నానబెట్టేసుకున్నాను అనమాట. దాంతో బగారా ఒకవైపు, మరోపక్క మటన్, మరోపక్క జీరా రెడీ చేసేసుకున్నాను. అండ్ జీరాలోకి అరకులు వేసేసాను. చాలా బాగుంటుందండి, వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అండ్ మరోపక్క మటన్లోకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఇంకా మటన్ వేసేసుకొని దాంట్లో కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర వేసి విజిల్కి పెట్టేసుకున్నాను. మరోపక్క నీళ్ళు ఉడికిన తర్వాత, అంటే మనం బగారాలోకి నీళ్ళు పోసాం కదా, ఆ నీళ్ళు ఉడికిన తర్వాత సాల్ట్ వేసేసుకొని దాంట్లోకి బియ్యం వేసేసాను అనమాట. మరోపక్క ఎలాగో జీరా రెడీ అయిపోయింది కాబట్టి గులాబ్ జామున్